మగాళ్ళేనా అక్రమ సంబంధాలు పెట్టుకునేది మేము పెట్టుకుంటాం, మగాళ్ళేనా హత్యలు క్రైమ్ చేసేది మేము చేస్తామనే స్టేజ్లోకి ఎదుగుదల వచ్చిందా ఏంటో తెలియదు. తాజాగా ఈ మధ్యన వరుసపెట్టి భర్తల్ని చంపుతున్నటువంటి కేసులు ఉంటున్నాయి, భార్యలు చంపే కేసులు ఉన్నాయి, భర్తలను చంపే కేసులు ఉంటాయి. ఇక్కడ ప్రేమించి పెళ్ళాడిన భర్తను ప్రియుడి సాయంతో మహిళ దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి మృతదేహాన్ని ఏకంగా 15 ముక్కలు నరికారట. శరీర భాగాలను ప్లాస్టిక్ డ్రమ్లో దాచిపెట్టి పైన సిమెంట్తో కప్పెట్టేశారు. ఇది ఉత్తరప్రదేశ్లోని మీరట్లో 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సౌరభ్ రాజ్పుత్ ముస్కాన్ 2018లో ప్రేమ వివాహం చేసుకుంటే సౌరభ్ మర్చెంట్ నేవీలో పనిచేసేవాడు. వాళ్ళకి 2019లో కుమార్తె పుట్టింది. ఆ తర్వాత ముస్కాన్కి సాహిల్ అనేవాడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. సౌరభ్ ఉద్యోగం మానేసి లండన్కి వెళ్ళి బేకరీలో పనిచేసేవాడు. గత నెల 24న భార్య పుట్టినరోజు కోసం అతను లండన్ నుంచి వచ్చాడు. ఈ నెల 4న సౌరభ్కి మత్తుమంది ఇచ్చిన నిందితులు ఈ దారుణాన్ని కొరగట్టారు. సౌరభ్ కనిపించలేదని అతని తల్లిదండ్రులు పోలీసులను సంప్రదించడంతో హత్య విషయం బయటపడింది. నిందితులిద్దరిని బుధవారం అరెస్ట్ చేశారు. ఇదొక అయితే మరొకటి, భార్యాబాధితులైన సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. రోజుకి 5,000 చొప్పున ఇస్తేనే భార్య తమతో కాపురం చేస్తానంటోందని, ఆపై నిత్యం వేధింపులకు గురి చేస్తోందని శ్రీకాంత్ అనే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులను ఆశ్రయించాడు. కనీసం ఉద్యోగం కూడా చేయకుండా ఇబ్బందులు పెడుతోందని బెంగళూరు పరిధిలోని వయ్యాలి కావల్ ఠాణాలో కన్నీరు పెట్టుకున్నాడు. పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం శ్రీకాంత్కి ఓ యువతతో 2022లో పెళ్ళైంది. సంపింగహళ్లిలో కాపురం పెట్టాడు. ఇంటి నుండే ఉద్యోగం చేస్తున్న అతన్ని భార్య నిత్యం వేధిస్తోంది. జూమ్ ద్వారా విధులకు హాజరయ్యే సమయంలో మధ్యలో వచ్చి డ్యాన్సులు చేస్తోంది, అకారణంగా దూషిస్తోంది, కాపురం చేయాలంటే షరతులు పెడుతోంది. అడిగినన్ను డబ్బులు ఇవ్వకపోయినా, చెప్పింది చేయకపోయినా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడుతుంది. కనీసం విడాకులు ఇవ్వమంటే 45 లక్షలు డిమాండ్ చేస్తుంది. దీని మీద అతడి భార్య కథనమేమో మరో పెళ్లి చేసుకునేందుకు శ్రీకాంత్ పోలీసులు తప్పుడు ఫిర్యాదు చేశాడని చెప్తోంది. వీడియోలు ఎడిట్ చేసి తన మీద నిందలు చేస్తున్నాడు. అంటే అమ్మాయి ఇట్లా బెదిరించింది, ఇదంతా కూడా ఆడియోలతో సహా తను రికార్డ్ చేసి పెట్టాడు, వీడియోలతో సహా. దాన్ని తప్పు అదంతా ఎడిట్ చేశాడని చెప్పి ఇంకొకరు చెప్తుంది ఆమె.